వెల్కమ్ టు మై టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ. సీఎం వైఎస్ జగన్ ను కలిసి అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం. విద్యార్థుల పర్యటన ఇతరులకు స్ఫూర్తి కలిగిందన్న ముఖ్యమంత్రి. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రచారం. ప్రజలు తమ వైపే ఉన్నారన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం కొనసాగిన విచారణ. చంద్రబాబుకు జైల్లో భద్రత లేదనడం కరెక్ట్ కాదన్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. గుంటూరులో 6వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న మంత్రి. ప్రియుడితో వచ్చి విశాఖ అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కుకున్న యువతి. కాపాడిన స్థానికులు. పరారీలో ప్రియుడు. కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో గెలిపే లక్ష్యంగా భాజపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో పార్టీలు ప్రచారాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక్క అడుగు ముందుకు వేసి ప్రచారాన్ని చేపట్టింది. దీనికిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించేందుకు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా బీఆర్ఎస్ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ భూమి కేటాయించలేదని, అందుకే వర్సిటీ ఏర్పాటులో జాప్యం జరిగిందని ఆరోపించారు. भाइयों और बहनों, ये केसीआर की जो सरकार है 10 साल तक चल ली। 10 साल तक केसीआर ने तेलंगाना के गरीब का काम नहीं किया है क्या? जोर से बोलो, किया है क्या? తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకువెళ్లారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని సీఎం సతీమణి శోభ శ్రీవారిని కోరుకున్నట్లు తెలిసింది. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారుతాయని, దానికి విద్య ఆధారమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసింది. ముందుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సీఎం వైఎస్ జగన్ పరిచయం చేసుకున్నారు. అమెరికా పర్యటన ఎలా జరిగింది అంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లలో విద్యార్థులు పాల్గొన్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆనిముత్యాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను 126 మందిని గుర్తించి వారికి పోటీ పరీక్ష నిర్వహించామని, వారి భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించి చివరకు 10 మందిని ఎంపిక చేశామని తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని విద్యార్థులు సీఎంకు తెలిపారు. తాము స్వేచ్ఛ కార్యక్రమం గురించి మాట్లాడగానే వివిధ దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపారని వెల్లడించారు. రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఫ్రీగా చదివిస్తాం. అటువంటి కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఆ టాప్ 350 కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఆ 21 ఫ్యాకల్టీస్లో టాప్ 100 కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఒక్కొక్క ఫ్యాకల్టీలో టాప్ 100 ఉన్న కాలేజ్ బయటకు వస్తే, తను అన్నట్టు మన యోగి అన్నట్టుగా సిఇఓ ఫర్ అ పర్టిక్యులర్ బిగ్ కంపెనీ అనేది ఆ డ్రీమ్ నిజం అవుతుందా? ఎందుకంటే ఆ సిఇఓల లెవెల్లోకి మనం వెళ్ళాలి అని అంటే
మనలో ఆ స్కిల్ ఉండాలి, మనలో ఆ టాలెంట్ ఉండాలి. మనలో ఆ టాలెంట్ ఆ స్కిల్ మనకు వచ్చేది మన చదువుల వల్ల వస్తాయి. ఆ చదువులు ఇటువంటి టాప్ కాలేజెస్ నుంచి బయటకు వస్తే ముద్రేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. అమరావతిలోని సిఐడి కార్యాలయానికి చేరుకుని స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నారా లోకేష్ పేరును A14 గా FIR లో సిఐడి పొందుపరిచింది. దీంతో ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సిఐడి అధికారులు లోకేష్ ను సెక్షన్ 41A కింద నోటీసులు అందించారు. ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరవ్వగా సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. మధ్యాహ్నం గంట పాటు లోకేష్ కు సిఐడి లంచ్ బ్రేక్ ఇచ్చింది. అనంతరం తిరిగి మళ్లీ లోకేష్ ను విచారించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కేరళ నుంచి వచ్చిన ISO ఆఫీసర్ శిరీష స్పందించారు. అందులో భాగంగా ఆఫీసును తనిఖీ చేశారు. రికార్డులు హెల్త్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆరోగ్య సంరక్షణ, నాణ్యత నిర్వహణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రమాణం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగానికి అవసరమైన మార్గదర్శకాలను అందిస్తున్నామని కేరళ నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కేరళ నుంచి వచ్చామని తెలిపారు. పాకాల గ్రామ పంచాయతీని సందర్శించామని మరియు ISO ధృవీకరణ కోసం ఇక్కడ పరిస్థితులు స్థితి విశ్లేషణ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, పాకాల సర్పంచ్, ఈవో, PRDO తదితరులు పాల్గొన్నారు. And as part of that, we have analyzed all the situations like infrastructure facilities, the service delivery quality that they are rendering to the public, and we are really satisfied with the elected representatives, the volunteer system that they follow over here. And also we have given a few suggestions as part of the checklist, and we are hoping like in future we will do all those criteria successfully, and we can give a good service delivery to the citizens of Pakala Grama Panchayat. సర్వ మతాలు న్యాయానికి రక్షణగా నిలుస్తాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. చంద్రబాబు విడుదల కోసం కోనసీమ జిల్లా రావులపాలెం పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్రగా మారుతినగర్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారిని, మార్కెట్లో గల సిద్ధి వినాయక స్వామివారిని, శ్రీనివాస్ నగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లిటిల్ ఫ్లాగ్ లూథరన్ చర్చ్ లో ఫాదర్ CR ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కొత్తపేట రోడ్లో గల మస్జిద్లో నమాజ్ చేసి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు. జగన్ రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో బనాయించారని సత్యానందరావు ఆరోపించారు. నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి G. జయలక్ష్మి వెల్లడించారు. కోనసీమ జిల్లా కొత్తపేట పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కలిసి ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి పేదవానికి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కంటి జెడ్పీటీసీ రమాదేవి, తహసీల్దార్ GD కిషోర్ బాబు, ఎంపీడీఓ మహేశ్వరరావు, CDPO శారద తదితరులు పాల్గొన్నారు. మరో 3 నెలల్లో సినిమా తీస్తానని సినీ దర్శకుడు, నటుడు SV కృష్ణారెడ్డి అన్నారు. మళ్లీ సినిమాలు ఆపకుండా తీస్తామని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కృష్ణారెడ్డికి ప్రదానం చేశారు. కాకినాడ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.
తమ కుమార్తె ఈ ప్రాంతంలోనే ఉంటుందని అన్నారు. దేవుడి కృప కరుణ ప్రేక్షకుల దయతో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. తాను ఎప్పుడూ జీవిత సాఫల్య పురస్కారం అందుకోలేదన్నారు. తొలిసారి ఈ పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మ్యూజికల్ గ్రూప్ వ్యవస్థాపకులు జిఎస్టి కుమార్, సెక్రటరీ టి రవికుమార్, పెద్దాడ సూర్యకుమారి, సరిపెల్లె శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం రింగ్ రోడ్ వద్దనున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు త్వరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన సేవలు ప్రజలకు అందించి ఆంధ్రప్రదేశ్లో సైకో పాలన నుండి విముక్తి ప్రసాదించి చంద్రన్న పాలనలో సుభిక్షంగా అభివృద్ధి జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశస్వీరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మొరతోట గ్రామంలో కృష్ణానదిలో జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నదిలోకి వెళ్లి దీక్ష నిర్వహించారు. వైకాపా పాలన తీరుపై మండిపడుతూనే నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ మొరతోట శివాలయం పుణ్యక్షేత్రంలో 101 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనగాని సోదరుడు శివప్రసాద్, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క ఇంటికి వైద్యం అందాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో పురుషోత్తంపట్నంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాంపుల్లో సుమారు 500 మందికి ఉచితంగా జగనన్న సురక్ష పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,450 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపులు 45 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా జగనన్న ప్రభుత్వం ఈ సర్వేలు చేపడుతుందని ఆమె తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆలోచన నుంచి వచ్చినటువంటి ఇనిషియేటివ్ కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎంతమంది పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓపీసీ మనము ఇక్కడ వరకు కూడా మనము ఉన్న అవేర్నెస్ కలిగించి కానీ ఇంటింటి డోర్ టు డోర్ టెస్టులు చేయడము, ఐడెంటిఫికేషన్ చేయడం, వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకురావడము ఒక ఎత్తున అయితే మరి ఇక్కడ ఆన్ ద స్పాట్ 161 మంది వచ్చారు, ఇంకా వస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్, ఈ సక్సెస్ రిజల్ట్ ఎంత ఉంది, ఇది ఎంతమందికి మేలు చేస్తుంది అనేది మీ అందరూ కూడా ఆలోచించవచ్చు. మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసు. ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పెరేడ్ 21వ బ్యాచ్ కనైన్స్ అండ్ హ్యాండ్లర్స్ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి జాగిలాల ట్రైనింగ్ ఇవ్వడం, ఒక బ్యాచ్ను పంపించడం అనేది ఒక మంచి కార్యక్రమం అన్నారు. ఎక్కడైనా నేరం జరిగితే ప్రముఖ పాత్ర జగిలాలు చేస్తున్నాయని 8 నెలల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్ర భద్రత నిమిత్తం బయటికి పంపించడం జరుగుతుందని, ఇలా డాగ్స్ని ట్రైన్ చేయడం అనేది అభినందనీయమని అన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో భద్రత లేకపోవడం అనేది లేదని, చాలా సెక్యూరిటీ ఉందని, ఇంకా ఇక్కడ భద్రత పెంచడం అనేది కూడా జరిగిందని తెలిపారు. ఆయనకి స్పెషల్గా ఛాంబర్ ఇవ్వడం జరిగిందని, స్నేహ అనే బ్లాక్ను పూర్తిగా చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని, చంద్రబాబు ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారు అనేది ఆయన అనుమతితోనే కలవడం జరుగుతుందని చెప్పారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత కల్పించామన్నారు. కొన్ని వాళ్ళకి చెప్పినా కూడా కొన్ని వినని పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజున మరి సాధారణ డాగ్స్ గా ఉన్న అవి మాటలు రాని అవి మళ్ళీ మనకి వాటికి ఏంటి కష్టం వచ్చినా తెలియకపోయినా అవి మనకి రిప్లై ఇవ్వలేవు. అలాంటి జాగిలాలని ఈ రోజున సాధారణ డాగ్స్ ని జాగిలాలుగా మార్చడం అనేది, ట్రైన్ చేయడం అనేది నిజంగా చాలా కష్టతరం. మరి నిజంగా వాటితో వీళ్ళు మమేకం అవుతూ వాటిని కూడా వీళ్ళ బిడ్డలాగా ప్రేమిస్తూ వాటికి చక్కటి మరి మంచి లక్షణాలు వచ్చేలాగా, చెప్పిన వెంటనే వినేలాగా, అట్లానే ఆ నేర పరిశోధనలో వాటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించేలా అంటే ట్రైన్ చేయడం అనేది మనం చూస్తే చాలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చాలా ఈజీగా అనిపించి క్లాప్స్ కొట్టేస్తాం. కానీ వాటి వెనకాల ఉన్న కష్టం
అది నిజంగా అభినందనీయం. రాష్ట్ర ప్రజలు ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా అన్నారు. ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ ప్రచారానికి సిద్ధమవుతుండగా టీడీపీ ఏపీ హేట్స్ జగన్ పేరుతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఉమా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ను ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తమ పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. వైసీపీ చెబుతున్నట్లుగా ఏపీ నీడ్స్ జగన్ కాదని ఏపీ హేట్స్ జగన్ అని చురక అంటించారు. ప్రజలంతా జగన్ వద్దు బాబోయ్ అని ముక్త కంఠంతో నినదిస్తున్నారన్నారు. వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ అన్ని వాస్తవాలు మాట్లాడారన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్ 3 రాజధానులు కడతారా అని నిలదీశారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా 100కి 10 నుంచి 15 మందికి మాత్రమే దక్కినట్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కనీసం 7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వైద్య విద్యా రంగాలను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. ఇన్ని కార్పొరేషన్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మూసేలా. భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రివి. ఇన్ని సామాజిక వర్గాలకి మోసం చేసిన వాడివి నువ్వే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గొప్పలు చెప్తా ఉన్నావు వైద్య రంగం గురించి, విద్యారంగం గురించి. సర్వనాశనం చేసావు 4.5 సంవత్సరాల్లో వైద్య విద్యా రంగాల్ని. స్కూల్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు, బల్ల లేదు, టీచర్లకి బ్రాందీ షాపులు లేదు డ్యూటీ వేసావు, సులభ కాంప్లెక్స్లు లేదు డ్యూటీ వేసావు. వైద్య రంగాన్ని అడ్డగోలుగా కనీసం జ్వరం వస్తే పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ జగనన్న సురక్షా పథకం అంట. అందరికీ అనారోగ్యం వస్తే తీర్చేస్తాడంట. 4.5 సంవత్సరాలు ఏం చేసావు జగన్ రెడ్డి? ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ అమలవుతుందా? ఆరోగ్యశ్రీని కంప్లీట్గా ఎత్తేసావు కదా నువ్వు. ఎక్కడైనా గతంలో 100 జబ్బులకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పట్టుకెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి విధానం ఈరోజు నీ హయాంలో శుభ్రంగా సుప్తాగా ఆరోగ్యశ్రీ అనేది లేకుండా పోయింది కదా జగన్ రెడ్డి. సింగం సినిమాలో హీరో సూర్యని చూస్తే రియల్ హీరో అంటే ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం. రియల్గా అలా ఉండే పోలీసులను చూడగలమా? విశాఖ కూర్మనపాలెంలో రియల్ హీరోని తలపించే రియల్ హీరో పోలీసులను చూడండి. విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెంలో ఓ స్థలం వివాదంలో 200 మంది యువకులు వచ్చి అక్కడ ఉన్న షెడ్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులు భయాందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సివిల్ మేటర్స్లోన పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు అని ఆలోచన వచ్చిన సింగం పోలీసు తర్వాత స్థానికుల పరిస్థితి చూసి రంగంలోకి దూకి అక్కడ ఉన్న వారిని చిత్తగొట్టాడు. ఏదైనా విషయం ఉంటే కోర్టులో చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పూనకం వస్తుంది అంటూ రెచ్చిపోయాడు. అంతమంది యువకులు వీరంగం చేస్తుంటే భయపడకుండా శాంతి భద్రతల కోసం ప్రయత్నించిన దువ్వాడ సిఐ బి శ్రీనివాసరావును విశాఖ వాసులు అభినందనలు తెలియజేశారు. సివిల్ మేటర్స్లో అక్రమంగా దూరి అమాయకులను ఇబ్బంది పెట్టే పోలీసులు కంటే ఇలా దౌర్జన్యం చేస్తున్న వారికి చెంప చెల్లుమనిపించిన పోలీసులు అరుదుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయని, బిల్లుల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బంది లేదని జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులను వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించారు. ఈ నెల 12న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నేపథ్యంలో ఆయన జిల్లాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆనందపురం మండల పరిధిలోని గిడిజాల తంగుడుబిల్లిలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లను సందర్శించారు. అనంతరం స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, జిల్లా కలెక్టరేట్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావులతో కలిసి ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేసి నిర్ణీత గడువులోగా
శతశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు, జీవీఎంసీ ఈఈ రవికృష్ణరాజు, గృహ నిర్మాణ శాఖ ఈఈ డిఈలు, ఏఈలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Both with the district collector and of course by the GMC commissioner also, sir. So we are on track, sir, largely, sir, and with the instructions given by the FSSC, sir, now, sir, certainly we are more interested and with the kind of support we are getting from the housing department, from the headquarters also, sir. Now we are more enthused to show better progress in the days ahead, sir. Sir, though we have started the housing almost 15 months with more than 15 months delay, sir. If you look at the PL stage, sir, we are almost at 4 stage, sir. So with the number of bills completed. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కలుగా సీఎం జగన్ పాలన సాగుతుందని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఆనంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం జోన్ 8 పరిధిలో 97 వార్డుల శ్రమశక్తి నగర్ 5th లేఅవుట్ పార్క్, ప్రహారీగూడ, చిన్నముస్టివాడ, ఎస్సీబీసీ కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్ నిమిత్తం సుమారు 25 లక్షల ఖర్చుతో అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పార్క్ను మరింత అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా ఈ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. త్వరితగతిన పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, మెంటి మహేష్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 40,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదైతే శ్రమశక్తి నగర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్క్కి కాంపౌండ్ వాల్కి సుమారుగా 19,65,000. అదే రకంగా ఇదైతే చిన్నముసలివాడ ఎస్సీబీసీ కాలనీలో మరి ఇక్కడ యువకులందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఒక ఓపెన్ జిమ్కి కూడా సుమారుగా 5,50,000 రూపాయలతో శంకుస్థాపనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు వరకు ఈరోజు సుమారుగా 25 లక్షల రూపాయలు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే నేను అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలందరికీ ఇస్తూనే ఎక్కడ వాటికి ఆటంకం లేకుండా కరోనా లాంటి సమయంలో కూడా ఎక్కడ ఏ సంక్షేమ పథకం ఆగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం అప్పికొండ బీచ్ లో గాయాలతో ఉన్న ఓ యువతిని స్థానికులు కాపాడారు. 23 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతిని పోలీసులు కేజీహెచ్కి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సౌత్ ఏసీపీ త్రినాథ్ మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంకు చెందిన కావ్య, భీమవరం ప్రాంతానికి చెందిన ఫణీంద్రలు ప్రేమించుకుని ఈ నెల 2న విశాఖకు వచ్చారు. గోపాలపట్నంలో ఓ లాడ్జ్ లో ఉన్న తర్వాత అక్కడి నుంచి అరకు వెళ్లినట్లు ఏసీపీ తెలిపారు. అక్కడి నుంచి అప్పికొండ వెళ్లి అక్కడ కొండ మీద దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. బీచ్ లో ఇద్దరు దిగినప్పుడు రాళ్ల మధ్యలో అమ్మాయి కాళ్ళు ఇరుక్కుపోవడంతో ప్రియుడు ఫణీంద్ర వెహికల్ తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా సముద్ర తీరానికి వచ్చిన కొందరు అమ్మాయి పడుతున్న ఇబ్బందిని గమనించి స్థానికులకు చెప్పడంతో ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన పోలీసులు సముద్ర తీరానికి చేరుకుని అంబులెన్స్ రప్పించి చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. సదరు యువతి కనిపించడం లేదని ఇటీవల మచిలీపట్నంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ప్రేమికుడు ఫణీంద్ర అప్పికొండ బీచ్ నుండి ఎక్కడికి వెళ్లాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈలోగా మనకి సమాచారం వచ్చిన వెంటనే దువ్వాడ సిఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళు 29లో 29/9/2023లో ఎలగదురు పోలీస్ స్టేషన్ మచిలీపట్నంలో లిమిట్స్లో ఇంటి నుండి లెఫ్ట్ అయిపోయినట్టు దాని మీద పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే అక్కడ కేసు నమోదైనట్టు ఆ అమ్మాయి వెర్షన్ చెప్పింది. అయితే ఏం జరిగిందంటే వీళ్ళు 29 నుండి బయలుదేరి వచ్చి గోపాలపట్నం లిమిట్స్లో ఒక లాడ్జీలో నాయుడు గార్డెన్ దాంట్లో స్టే చేశారు. తర్వాత 2వ తేదీన అప్పికొండ శివాలయంకి వచ్చి అక్కడ వివాహం చేసుకున్నారు. తర్వాత అగైన్ వాళ్ళు అక్కడ నుండి అరకు వెళ్ళారు. అరకులో కొద్ది రోజులు స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత 8వ తేదీన ఏ శివాలయంలో అయితే మ్యారేజ్ చేసుకున్నారో ఆ శివాలయం దర్శనం వచ్చి అక్కడే సముద్ర బీచ్లో ఉన్న కొండ మీద జారిపడిందని అందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే కాలు జారిపడి నాకు కాలుకి ఇంజరీ అయ్యింది, ఆయన భర్త కానీ ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పింది. దాని మీద వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది.
గాజ్వాక పోలీస్ స్టేషన్ పరిధి 60 అడుగుల రోడ్లోని ఓ హోటల్లో ఆహారం తిన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి మండి క్రూడ్స్ హోటల్లో భోజనం చేసి వెళ్లిన వాళ్ళంతా తెల్లవారుజామున వాంతులు చేసుకోవడంతో వారిని శ్రీహరిపురం సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు పరిధి ములగాడ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. కొందరు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అటు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలిసిన ఫుడ్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం, అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మాది ములగాడ గ్రామం అండి, ఎస్సీ కాలనీ. మరి మా పిల్లలందరూ కూడా ఏదో సరదాగా పార్టీ చేసుకున్న బిర్యానీ తిందామని 12 మంది 13 మంది పిల్లలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత 1 గంట 2 గంటల నుంచి 2-3 పిల్లలకి వాంటింగ్స్ మోషన్స్ అయితే అవి ఏదో అరక్కేదో వెనుక అనుకొని పిల్లలందరూ ఇది పడ్డారు. పండిన తర్వాత 11 గంటలు 10 గంటల తర్వాత నుంచి పిల్లలు ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి వాంతులు విరోచనాలు నీరసం అయిపోయి ఎక్కడికక్కడ వాళ్ళందరూ పిల్లలు పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏం చేయాలో మాకు తెలియక మేము 108కి 2 108కి ఫోన్ చేసి మేము కేజీహెచ్ హాస్పిటల్కి పిల్లలందరినీ తీసుకెళ్లాము. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ షష్ఠబ్ది మహోత్సవాల్లో భాగంగా గాజువాకలో శౌర్య జాగరణ యాత్ర చేపట్టారు. పాత కర్ణవాణిపాలెం రామాలయం వద్ద యాత్రను నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరుణంరెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు ప్రారంభించారు. కాషాయ రంగు వస్త్రాలు తలపాగాలు ధరించి జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తులు హోరెత్తించారు. మహిళల కోలాటం, భక్తుల శ్రీరామనామ స్మరణల మధ్య యాత్ర అన్ని కాలనీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ హైందవ సంస్కృతి సంప్రదాయం, ఆలయాల విశిష్టత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం చారిత్రాత్మకమని ఈ విధంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో విహెచ్పి విశాఖ మహానగర జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు, ఉక్కు నగరం ప్రముఖ సెక్రటరీ భాస్కర్ రాజు, వాసుబాబు, భాజపా భాస్కర్ భట్ల శర్మ, పార్టీ నాయకులు గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పూర్తవుతున్న శుభ సందర్భంగా 1964లో ప్రారంభించి 2024కి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క హనుమంతుని శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన గాజువాక పాత కర్ణవాణిపాలెం రామాలయం వద్ద నుంచి ప్రారంభమై గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా స్వామి వారి యాత్ర అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మహిళలు అదేవిధంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డీసీపీ కె శ్రీనివాసరావు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరాశ్రయుల కోసం ఏయుటీడీ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా నిరాశ్రయులకు పునరావాసం కల్పించారన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, ఏయుటీడీ సెక్రటరీ ప్రగాఢ వాసు, జీవీఎంసీ యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా 2550 మందిని రెస్క్యూ చేసి పునరావాసం కల్పించాము. ప్రతిరోజు కూడా మేము రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ సమాచారం మేము రోటరీ క్లబ్ అని, లేదా లయన్స్ క్లబ్ అని, పెన్షన్ క్లబ్ అని సభ్యులందరూ కూడా ఒకప్పుడు వాళ్ళకి ఏం తెలిసేది కాదు. ఈ అవేర్నెస్ కల్పించడం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉన్న వాళ్ళ సమాచారం మాకు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ. సీఎం వైఎస్ జగన్ ను కలిసి అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం. విద్యార్థుల పర్యటన ఇతరులకు స్ఫూర్తి కలిగిందన్న ముఖ్యమంత్రి. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రచారం. ప్రజలు తమ వైపే ఉన్నారన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం కొనసాగిన విచారణ.
చంద్రబాబుకు జైల్లో భద్రత లేదనడం కరెక్ట్ కాదన్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. గుంటూరులో 6వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న మంత్రి. ప్రీడ్తో వచ్చి విశాఖ అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కుకున్న యువతి కాపాడిన స్థానికులు. పరారీలో ప్రియుడు, కేసు నమోదు. ఇవి ఇప్పటివరకున్న మైటీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైటీవీ న్యూస్.